వెల్కమ్ బ్యాక్ టు సినిమా పిల్ల రివ్యూ ఛానల్. నాకున్న సినిమా పిచ్చితో ఈ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేశాను. నా రివ్యూ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నా రివ్యూ ఛానల్లో నో ల్యాక్ నో స్పాయిలర్, ఓన్లీ రివ్యూ. ఈ రోజు మనం కింగ్డమ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ లో అంత హైప్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అవబోతుందా, ఇలాంటి ట్విస్టులు ఉన్నాయి ఏంటి అని ఎక్సైట్మెంట్ తో ఫస్ట్ డేనే షోకి వెళ్ళిపోయాను నేను. అండ్ మూవీ అయితే ఉంది మావా. ఫస్ట్ ఆఫ్ అయితే సూపర్ హిట్, బొమ్మ బ్లాక్ బస్టర్. లాగ్ లైన్ రొటీన్ అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిపింగ్ గా ఉంది. విజయ్ అండ్ సత్యదేవ్ మీటింగ్ సీన్ బాగా వర్కౌట్ అయింది అండ్ బ్రదర్ మదర్ ఎమోషన్ సీన్స్, ఆ సెంటిమెంట్స్ అనేవి బాగా చూపించారు. అండ్ డైరెక్టర్ తన మార్క్ ని ఎమోషనల్ సీన్స్ చూపించడంలో అస్సలు తగ్గలేదు. బ్రదర్ అండ్ మదర్ సీన్స్ ని బాగా చూపించారు. ఈ సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది అండ్ పెద్ద పెద్ద ఎలివేషన్స్ లేకుండా చాలా హైప్ ఇస్తుంది మూవీ. ఇంటర్వెల్ బ్లాక్ ఈస్ టూ గుడ్. ఒకవైపు ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా హీరోయిక్ గా వెళ్తుంది, ఇంకొక వైపు మదర్స్ ఎమోషన్ లో మంచి హై ఇస్తుంది. కాస్టింగ్ అండ్ ఆర్ట్ వర్క్ అయితే టూ గుడ్. ఫస్ట్ ఆఫ్ చాలా ఎంగేజింగ్ గా యాక్షన్స్ కావచ్చు, సెట్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. అండ్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ గానీ ఆ ఎడిటింగ్ గానీ ఏదైనా చాలా అదిరిపోయింది. దానికి బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది ఓవర్ ఎ పీరియడ్. లాస్ట్ 1.5 hour మూవీ మాత్రం అసలు ఎందుకు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు బేసికలీ. ఇంకొంచెం బాగా కనెక్ట్ చేసి ఉండొచ్చు. బ్రదర్స్ సెంటిమెంట్ మాత్రం బాగా వర్కౌట్ అయింది అని చెప్పొచ్చు. అండ్ మూవీ చూస్తున్నప్పుడు మనకి రెండు మూవీస్ అయితే గుర్తొస్తాయి అనమాట, కేజీఎఫ్ అండ్ రెట్రో. ఆ రెండు మూవీస్ కంబైన్ చేసి తీస్తున్నట్టు, లేదంటే ఆ కొన్ని సీన్స్ వాడడం వల్ల సేమ్ ఎగ్జాక్ట్ అనిపించింది అనమాట నాకు. ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకుంటే చాలా బాగా అనిపించింది. ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆ బీజిఎం వల్ల మంచి సినిమా ఫీల్ అనిపించింది మనకి. విజయ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే విజయ్ గారు అద్దరు కొట్టారు యాక్షన్ సీన్స్ లోని. సత్యదేవ్ గారు కూడా ఏ మాత్రం తన స్టాండర్డ్స్ ని తగ్గనివ్వలేదు. అండ్ ఓవరాల్ మూవీకి వచ్చి ఫస్ట్ హాఫ్ అయితే నేను అద్దరిపోయిందనే చెప్తాను, ఎవరేమన్నా కూడా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆర్ మూవీ గురించి దాని వల్ల పర్లేదు మూవీ అని చెప్తాను. ఇంకా మూవీ వచ్చేసి ఫస్ట్ డేనే 7 crores క్రాస్ చేసింది. హోప్ఫుల్లీ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. చూద్దాం ఇంకా ఫస్ట్ డేనే కాబట్టి ఎలా వెళ్తుందో. ఇదండి ఈ రోజు రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి అండ్ నాలాంటి సినిమా పిక్చర్లకి నా రివ్యూ షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఇట్లు మీ సినిమా పిల్ల.